Hi T-side viewers, welcome to marathon program. Today's subject based on physical geography and topics the origin and evolution of the earth. So earth యొక్క evaluation తో పాటు మన origin of earth అని కూడా ప్రీవియస్ క్లాస్ లో కొంతవరకు నేర్చుకున్నాం అండ్ దానికి కంటిన్యూషన్ పార్ట్ ఇది ఫర్ ఆల్ TSPSC, SSC అండ్ UPSC ఎగ్జామినేషన్. సో టుడే ఫస్ట్ క్వశ్చన్ మనం ప్రీవియస్గా 156 క్వశ్చన్ సాల్వ్ చేసాము ఫిజికల్ జియోగ్రఫీ పైన డిఫరెంట్ టాపిక్స్తో. సో దాని ఒక కంటిన్యూషన్ పార్ట్ ఇది. సో దిస్ క్వశ్చన్ ఈజ్ వెన్ వీ కన్సిడర్ 15 degrees meridian on a world map or globe and count them in an eastward direction starting with Greenwich meridian, we find that the time of this meridian is. When we consider 15 degrees emo meridian, so 15 degrees emo meridian on a world map or globe, so oka globe idi globe andi, and count them in an eastward direction. ఏ డైరెక్షన్ అంటే ఈస్ట్వర్డ్ డైరెక్షన్ స్టార్టింగ్ విత్ గ్రీన్విచ్ మెరిడియన్ టైమ్. సో మీకు ఆల్రెడీ చెప్పాను రాయల్ అబ్జర్వేటరీ అని గ్రీన్విచ్ లండన్ ఏదో చెప్పాను అది. సో ఇక్కడి నుంచి ఈస్ట్వర్డ్ డైరెక్షను ఇక్కడ 0 degrees నుంచి. సో ఇక్కడి నుంచి 15 degrees మెరిడియన్. సో వీ ఫైండ్ దట్ ద టైమ్ ఆఫ్ ది మెరిడియన్ ఈజ్ సేమ్ యాజ్ గ్రీన్విచ్, 1 hour ఫాస్ట్, 1 hour స్లో, 12 hours ఫాస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జామినేషన్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ విధంగా మీకు ఎగ్జామినేషన్లో రావడం జరుగుతుంది. ఓకే, అయితే ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది గ్రీన్విచ్ మెరిడియన్ టైము అంటే 0 degrees. ఓకే, అయితే ఈస్ట్ సైడ్ ఏంటంటే టైం అనేది గెయిన్ అవుతుంది, అంటే టైం అనేది పెరుగుతుంది. వెస్ట్ వర్డ్ డైరెక్షన్ ఏంటంటే టైం అనేది లెస్, ఇక్కడేమో టైం అనేది మోర్, ఇక్కడేమో లెస్. అందుకే మనకు మన దగ్గర అంటే ఇండియాలో మనం ఈస్టర్న్ సైడ్ ఉన్నాం కదా. సో ఇండియాలో ఇక్కడ మనకు పగలు అయితే ఇక్కడ నైట్ ఏంటంటే ఇక్కడ మనకు టైం ఎందుకు ఎక్కువ అవుతుందంటే రీజన్ అది. సో ఇంకోటి ఏంటంటే లాంగిట్యూడ్, అంటే ప్రతి లాంగిట్యూడ్లో ఏంటంటే డిగ్రీస్కి అంటే ప్రతి డిగ్రీస్కి ఇంత మినిట్స్ అనేది ముందల ఉంటుందండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే గ్రీన్విచ్ మెరిడియన్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి 15 degrees మెరిడియన్కి టైం అనేది అంటే టైమ్ ఆఫ్ దిస్ మెరిడియన్ అంటే సేమ్ యాజ్ గ్రీన్విచ్. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఎంత అయితే ఉంటుందో ఈ 15 degrees కూడా ఇక్కడ కూడా అంతే అని చెప్పారు. అండ్ బి ఏమో 1 hour ఫాస్ట్ అంటే 1 hour ముందలని చెప్పారు. అండ్ సెకండ్ వన్ ఏమో 1 hour అనేది స్లో అడిగారు. అండ్ థర్డ్ డి ఏమో 12 hour ఫాస్ట్. సో ఆప్షన్ బి అండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది. అండ్ తరచుగా అడుగుతుంటారు కాబట్టి ఇది గ్రీన్విచ్ మెరిడియం టైం అయితే ఇక్కడి నుంచి 15 degrees అంటే ఇది ఏదైతే 15 degrees ఉందో టైం అనేది 1 hour ఫాస్ట్ ఉంటుంది. ఇదే 15 degrees ఇటు సైడ్ అయితే 1 hour స్లో ఉంటుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్, ఎందుకంటే టైమ్ ఈజ్ అడ్వాన్స్ టువర్డ్ ద ఈస్ట్ హ్యాస్ ఎర్త్ రొటేట్ వెస్ట్ టు ఈస్ట్. సో ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ కిలోమీటర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై 1 degrees ఆఫ్ లాటిట్యూడ్. సో ఇక్కడ అడిగింది ఏమిటి, లాటిట్యూడ్ అంటే ఇది లాటిట్యూడ్. సో ఒక్క లాటిట్యూడ్ అంటే 1 degrees అంటే ఇది 0 degrees కదా. అయితే 0 నుంచి 1 degreesకి ఎంత కిలోమీటర్ అనేది రిప్రజెంట్ అవుతుంది. 321 kilometer, 211 kilometer, 111 kilometer, 91 kilometer. సో ఎంత కిలోమీటర్ అంటే ఆప్షన్ సి అండి. సో 1 degrees లాటిట్యూడ్ ఈక్వల్ టు 111 kilometers. నెక్స్ట్ క్వశ్చన్, ద డిస్టెన్స్ బిట్వీన్ 2 consecutive లాంగిట్యూడ్ ఎట్ ద పోల్ ఈజ్ 0 kilometer, 18 kilometer అండ్ 95 kilometer, 111 kilometer. సో ఎంత అంటే ఇప్పుడు ఇది గ్లోబ్ అండి, ఇది లాంగిట్యూడ్, ఇవన్నీ లాంగిట్యూడ్. ఓకే, అయితే దీంట్లో 2 consecutive లాంగిట్యూడ్ 91 degrees ఈ 92 degrees ఈ ఎట్ ద పోల్ ఈజ్, ఈ పోల్ ఏదైతే ఉందో ఎంత అంటే 0 degrees, ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఉంటుందో సేమ్ అంతే, ఎందుకంటే ఈ పార్ట్ మొత్తం ఒకటే. సో 0 degrees ఆప్షన్ ఏ, ఎందుకంటే distance between 2 consecutive longitude at the poles is 0 kilometer. A degree of latitude is widest at the equator. ఎంత అంటే 11.321 kilometer.
అండ్ గ్రాడ్యువల్లీ శ్రింక్స్ టు 0 ఎట్ ద పోల్స్. సో ఇదేమో లాంగిట్యూడ్. అదేవిధంగా కనుక లాటిట్యూడ్ చూస్తే ఇలా. సో మీకు ఇందాక ఏం చెప్పాను, ఈ 11.321 కిలోమీటర్ అనేది ఇక్కడ అయితే లాస్ట్కి 0 అనేది పోల్ దగ్గర అవుతుందని, అంటే లాటిట్యూడ్. బట్ లాంగిట్యూడ్ అనేది అలా కాదు, ప్రతి పోల్కి అనేది అంటే ప్రతి లాంగిట్యూడ్కి ఎగ్జాక్ట్లీ ఉంటుందండి. సో మనం మీకు ఆల్రెడీ చెప్పాను 180 డిగ్రీస్ నుంచి 0 డిగ్రీస్ అనేది. సో సేమ్ అంటే 0 డిగ్రీస్లో ఉన్న ప్లేసు 180 డిగ్రీస్లో ఉన్న ప్లేస్ రెండు సేమ్ ఉంటుందని. సో అందుకే గ్లోబ్ అనేది 360 డిగ్రీస్ అని చెప్పడం జరుగుతుంది. సో హాఫ్ అంటే 180 డిగ్రీస్. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ద ఇమాజినరీ లైన్స్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ దట్ క్లోజ్లీ ఫాలోస్ ద 180 మెరిడియన్ ఈజ్ ప్రైమ్ మెరిడియన్, ఈక్వేటరు, ఇంటర్నేషనల్ డేట్ లైన్, ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్. అంటే ఇమాజినరీ లైన్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ పైన ఇమాజినరీ లైన్ ఏదైతే ఉందో దట్ క్లోజ్లీ ఫాలో ద 180 డిగ్రీస్ మెరిడియన్ ఈజ్, అదేమిటంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్, ఐడిఎల్. ఎందుకంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది ఇది ఒక ఇమాజినరీ లైన్ ఆఫ్ లాంగిట్యూడ్ ఎట్ ద పోల్స్, లాంగిట్యూడ్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ లొకేటెడ్ ఎట్ 180 డిగ్రీస్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఆఫ్ ద గ్రీన్విచ్ మెరిడియన్. సో ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, lack of atmosphere around the moon is due to option A low escape velocity of air molecule and low gravitational attraction, option B high escape velocity of air molecule and low gravitational attraction, option C low gravitational attraction only, option D high escape velocity of air molecule only. So lack of atmosphere around the moon due to reason అని అడిగారు మనకు. సో రీజన్ ఏమిటంటే లో ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ఎయిర్ మాలిక్యూల్ అండ్ లో గ్రావిటేషనల్ అట్రాక్షన్ వల్లనే ల్యాక్ ఆఫ్ అట్మాస్ఫియర్ అరౌండ్ ద మూన్. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ విత్ రిగార్డ్ టు ద 𝗂𝗙 సూపర్ గెలాక్సీ? ఇట్ ఈస్ ఏ లార్జ్ మిలిటరీ హెలికాప్టర్, ఆప్షన్ బి ఇట్ ఈస్ ఏ లార్జ్ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్, ఆప్షన్ సి ఇట్ ఈస్ ఏ గెలాక్సీ ఆఫ్ స్టార్స్ వెరీ క్లోజ్ టు ద సన్, ఆప్షన్ డి ఇట్ ఈస్ ఏ US ఫ్లైటర్ ఎయిర్క్రాఫ్ట్ టు బీ కంప్లీటెడ్ ఇన్ 2014. సో 𝗂𝗙 సూపర్ గెలాక్సీ గురించి మనకు అడగడం జరిగింది. అయితే ఈ 𝗂𝗙 ఏంటంటే ఇది ఒక లార్జర్ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్. సో లార్జర్ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్. సో డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చర్ బై ఎవరంటే లాక్హీడ్ మార్టిన్. సో ఆపరేటెడ్ బై US ఎయిర్ ఫోర్స్. సో ఆప్షన్ బి. అంటే సూపర్ గెలాక్సీ అంటే నార్మల్గా గెలాక్సీ సంబంధించిన ఏమైనా అడుగుంటారు. సో చాలా వరకు తప్పు. అంటే ఒకవేళ కనుక ఇది అడిగితే డిఫరెంట్గా స్టేట్మెంట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ ఏం చేయాలంటే లార్జర్, ఇది ఒక లార్జ్ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, వై డు వీ హ్యావ్ ఏ లీప్ ఇయర్ ఎవ్రీ 4 years? అసలు ఎందుకు ప్రతి 4 సంవత్సరాలకు ఒక లీప్ ఇయర్ని వస్తుంది? అంటే 365 days అయితే 366 days ఎందుకు వస్తుందని అడిగారు మనకు. ఎర్త్ గెట్స్ షిఫ్టెడ్ అవుట్ ఆఫ్ ఆర్బిట్ ఎవ్రీ 4 years, ఆప్షన్ బి రివాల్యూషన్ స్లోస్ డౌన్ ఏ లిటిల్ వన్స్ ఎవ్రీ 4 years, ఆప్షన్ సి ద లెంత్ ఆఫ్ ఇయర్ ఈజ్ నాట్ అన్ ఇంటీజర్ నెంబర్ ఆఫ్ డేస్, ఆప్షన్ డి ఇట్ ఈజ్ ఏ కన్వెన్షన్. అంటే కన్వెన్షన్ వలన ఇలా ఎవ్రీ 4 సంవత్సరాలకు లీప్ ఇయర్ అని ఇచ్చారు. అండ్ ఆప్షన్ సి ఏమో లెంత్ ఆఫ్ ఇయర్ ఈజ్ నాట్, అంటే ఏదైతే లెంత్ ఆఫ్ ఇయర్ ఉందో ఇది ఒక ఇంటీజర్ నెంబర్ అనేది కాదని అడిగారు. అండ్ ఆప్షన్ బి ఏంటంటే రివాల్యూషన్ అనేది స్లో డౌన్ వల్లనే ఎవ్రీ 4 yearsకి వన్స్ అనేది, అంటే ద రివాల్యూషన్ స్లో డౌన్ ఏ లిటిల్ వన్స్ ఎవ్రీ 4 yearsకి, అంటే ప్రతి 4 సంవత్సరాలకి భూమి రివాల్యూషన్ అనేది స్లోగా ఒక ఉంటుంది, దానివల్లనే ఇచ్చారు మనకు. ఆప్షన్ ఏ ఏంటంటే ఎర్త్ గెట్స్ షిఫ్టెడ్ అవుట్ ఆఫ్ ఆర్బిట్ ఎవ్రీ 4 years, అంటే ఆర్బిట్ నుంచి ఎర్త్ అనేది షిఫ్ట్ అవ్వడం వల్ల ఎవ్రీ 4 yearsకి అనేది లీప్ ఇయర్ అనేది రావడం జరుగుతుందని ఇచ్చారు మనకు 4 ఆప్షన్. సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ ఇది. సో ఆప్షన్ సి అండి, ఎందుకంటే లెంత్ ఆఫ్ ఏ ఇయర్ ఈజ్ నాట్ అన్ ఇంటీజర్ నెంబర్ ఆఫ్ డేస్. సో ఎందుకంటే మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్గా చెప్పాను, నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ ఇయర్ ఎంత అంటే 365 days అండ్ 6 hours, 365 days అండ్ 6 hours. అంటే
365 డేస్ ఇది ఫస్ట్ ఇయర్కి, సెకండ్ ఇయర్కి, థర్డ్ ఇయర్కి, 4 ఇయర్కి, అంటే ఇక్కడ 6 అవర్స్ ఎక్స్ట్రా, 6 అవర్స్, 6 అవర్స్, సో 24, అంటే 4 ఇయర్స్ తర్వాత ఇక్కడ 24 అవర్స్ అవుతుందంటే ఒక రోజు పెరుగుతుంది. సో 4 ఇయర్స్ తర్వాత ఒక రోజు పెరుగుతుందంటే 366 డేస్. సో లెంత్ ఆఫ్ ద ఇయర్ అనేది ఈజ్ నాట్ అన్ ఇంటీజర్ నెంబర్ ఆఫ్ డేస్. సో ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ 1, ద ప్లానెట్ నెప్ట్యూన్ అపియర్స్ బ్లూ ఇన్ కలర్. స్టేట్మెంట్ 2, ద ప్రెజెన్స్ ఆఫ్ మీథేన్ గ్యాస్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ నెప్ట్యూన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్స్ కలర్. సో మనం అడిగింది దేని గురించి అంటే ప్లానెట్ నెప్ట్యూన్ గురించి కాబట్టి. సో ప్లానెట్ నెప్ట్యూన్ మీకు ఆల్రెడీ చెప్పాను, బ్లూ ఏ కలర్లో అపియర్ ఉంటుందంటే బ్లూ కలర్లో కనిపిస్తుందని. అండ్ అంటే దీని ఒక అపియరెన్స్ ఏంది, ఏ కలర్ అంటే బ్లూ కలరు. దేనివల్ల బ్లూ కలర్ అనేది అంటే ఎందుకు అపియరెన్స్ అవుతుందంటే మీథేన్ గ్యాస్ ప్రెజెన్స్ వల్ల బ్లూ కలర్స్ అనేది అపియరెన్స్ ఉంది. ఏ ప్లానెట్? నెప్ట్యూన్ ప్లానెట్. సో రెండు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ. ఎందుకంటే బోత్ స్టేట్మెంట్ ఇండివిజువల్గా కరెక్ట్, మరి స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ స్టేట్మెంట్ 1. సో ఆప్షన్ ఏ. సో మీకు ఆల్రెడీ చెప్పాను, హైడ్రోజన్ అండ్ హీలియం అండ్ మీథేన్ గ్యాస్ వల్లనే, అంటే ప్రెజెన్స్ ఆఫ్ హైడ్రోజన్, హీలియం, మీథేన్ గ్యాస్ వల్లనే ఇన్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ నెప్ట్యూన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్స్ కలర్. ప్రీవియస్ క్లాస్లో చెప్పాను మీకు. ఎవరైతే ప్రీవియస్ క్లాస్ వాచ్ చేయని వాళ్ళు అసలు వాచ్ చేయండి. యూట్యూబ్లో మ్యారథాన్ ప్రోగ్రామ్ అని మనకు ప్రతి సబ్జెక్ట్ పైన, ప్రతి టాపిక్ పైన మనం క్వశ్చన్స్, ఎంసీక్యూ బిట్స్ అనేది సాల్వ్ చేస్తున్నాం ఈ మ్యారథాన్ ప్రోగ్రాంలో. నెక్స్ట్ క్వశ్చన్, ద వేవ్స్ దట్ హెల్ప్ సైంటిస్ట్ టు అండర్స్టాండ్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ ప్రైమరీ వేవ్స్, సెకండరీ వేవ్స్, సర్ఫేస్ వేవ్, లాంగిట్యూడినల్ వేవ్స్. అంటే ఏ వేవ్స్ అనేది సైంటిస్ట్కి హెల్ప్ అవుతుంది టు అండర్స్టాండ్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్. సో ఎర్త్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ అనేది ఏ వేవ్స్ వల్ల సైంటిస్ట్కి హెల్ప్ అవుతుంది అంటే ఇంకా ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ సంబంధించి ఎక్కువ ఇంకా డీటెయిల్గా తెలుసుకోవడానికి. సో ప్రైమరీ వేవ్స్, సెకండరీ వేవ్స్, సర్ఫేస్ వేవ్, లాంగిట్యూడినల్ వేవ్స్. సో 4 వేవ్స్ చూస్తే మనకు సెకండరీ వేవ్స్ అండి. ఎందుకంటే సెకండరీ వేవ్స్ అంటే ఎస్ వేవ్. సో సెకండరీ వేవ్స్ ఆర్ ద సెకండ్ ఫాస్టెస్ట్ ట్రావెలింగ్ సిస్మిక్ వేవ్స్. ఇది సెకండ్ ఫాస్టెస్ట్ ట్రావెలింగ్ సిస్మిక్ వేవ్స్ అంటే ఆఫ్టర్ ప్రైమరీ వేవ్స్. కెన్ ట్రావెల్ త్రూ సాలిడ్స్ బట్ నాట్ త్రూ లిక్విడ్. సో సెకండరీ వేవ్స్ ఏంటంటే ఓన్లీ సాలిడ్స్లోనే ట్రావెల్ అవుతుంది, లిక్విడ్ మరియు గ్యాసెస్లో ట్రావెల్ కాదు. ఏ వేవ్? సెకండరీ వేవ్స్ అనేది. సో దానివల్లనే సైంటిస్ట్ వాళ్ళకు చాలా ఈజీగా హెల్ప్ అవుతుంది టు అండర్స్టాండ్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్. సో ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ టెరెస్ట్రియల్ ప్లానెట్? మెర్క్యూరీ, జూపిటర్, సాటర్న్, యురేనస్. అంటే ఏ ప్లానెట్ని టెరెస్ట్రియల్ ప్లానెట్ అని అంటారు అని ఇచ్చారు. సో ఏ ప్లానెట్ అంటే మెర్క్యూరీ అండి. ఎందుకంటే దేర్ ఆర్ 4 టెరెస్ట్రియల్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టము. అందులో చూస్తే మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, ఈ 4 టెరెస్ట్రియల్ ప్లానెట్. సో టెరెస్ట్రియల్ ప్లానెట్ అనేది ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ ఆర్ ఆల్సో నౌన్ యాజ్ ద ఇన్నర్ ప్లానెట్. ఇన్నర్ planets because these planets are the 4 closest to the sun. ఈ 4 ప్లానెట్స్ అనేది సన్కి క్లోజెస్ట్గా ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను MVEM అంటే మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, ఈ 4 క్లోజెస్ట్ టు సన్ కాబట్టి. అండ్ ఇది ఒక ఇన్నర్ ప్లానెట్స్ అని కూడా అంటారు టెరెస్ట్రియల్ ప్లానెట్స్ని. సో ప్రీవియస్ క్వశ్చన్లో మనం చూసాము ఆస్టరాయిడ్ బెల్ట్ అని కూడా దానికి సంబంధించి చెప్పాను. సో దానికి సంబంధించిన క్వశ్చన్ కూడా మనం సాల్వ్ చేసాము ప్రీవియస్ క్లాసెస్లో. సో ఎవరైతే ప్రీవియస్ క్లాస్ వాచ్ చేయని వాళ్ళు అసలు వాచ్ చేయండి. మనం డీటెయిల్స్గా ఆస్టరాయిడ్ బెల్ట్ అని టెరెస్ట్రియల్ ప్లానెట్ కూడా కొంతవరకు ఎంసీక్యూ బిట్ సాల్వ్ చేయడం జరిగింది. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద టైమ్ ఆఫ్ ఏ ప్లేస్ లొకేటెడ్ ఆన్ 165 degrees ఈస్ట్ మెరిడియన్ ఈజ్ 11 PM ఆన్ సండే, వాట్ వుడ్ బి ద టైమ్ ఎట్ ద ప్లేస్ లొకేటెడ్ ఆన్ 165 వెస్ట్ మెరిడియన్? ఇది గ్రీన్విచ్ మెరిడియన్ టైం అండి. సో ఇక్కడ 0 degrees. ఓకే, అయితే సో నేను మీకు డీటెయిల్గా చెప్తున్నాను. సో మీకు కొంచెం డీటెయిల్స్గా అర్థం చేసుకుంటేనే మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారని. అయితే
ఇదేమో ఎగ్జాంపుల్లో చెప్తున్నాను, ఇక్కడేమో ఈస్ట్ 90 degrees, ఇదేమో ఈస్ట్ ఒక 130 degrees పెట్టుకుందాం. సో ఈస్ట్ 130 degrees, ఇదేమో 165 degrees ఈస్ట్. సేమ్ సిమిలర్గా ఇట్ సైడ్ కూడా ఇది 0 degrees అండి, 0 degrees లాంగిట్యూడ్ ఇది. ఓకే, ఇక్కడేమో 90 degrees వెస్ట్, 130 degrees వెస్ట్, 165 degrees వెస్ట్. సో ఈ రెండు లైన్ ఏదైతే ఉందో అంటే అంటే నార్మల్ అంటున్నాను నేను, ఈ లాంగిట్యూడ్, ఇదొక లాంగిట్యూడ్, ఈ లాంగిట్యూడ్ అంటే 165 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ ఒకటి అండ్ 165 degrees వెస్ట్ మెరిడియన్, అంటే మెరిడియన్ 165 ఈస్ట్ మెరిడియన్ ఒకటి, వెస్ట్ మెరిడియన్. సో ఇక్కడ క్వశ్చన్ ఏమిటంటే 165 ఈస్ట్ మెరిడియన్ ఈజ్ 11 PM. ఇక్కడ ఎంత అంటే 11 PM. డే ఏమిటంటే సండే, వాట్ వుడ్ బి ద టైమ్ ఎట్ ద ప్లేస్ లొకేటెడ్ ఆన్ 165 degrees వెస్ట్ మెరిడియన్. సో ఇక్కడ టైం ఏమిటి అనేది, టైం మరియు డేట్ అనేది మనకు అడగడం జరిగింది క్వశ్చన్ అనేది. సో ఫస్ట్ మీరు క్వశ్చన్ అర్థం చేసుకుంటే మీరు ఈజీగా ఆన్సర్ అనేది సాల్వ్ చేస్తారు. సో ఎంత అంటే ఇక్కడ ఎంత అంటే 11 PM ఇక్కడ సాటర్డే, 11 PM సాటర్డే అంటే 1 డే, ఒక రోజు అనేది ముందల అనమాట. సో ఇది మీరు డీటెయిల్స్గా అర్థం చేసుకోండి చాలా వరకు. సో దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్ ఆఫ్ 360 degrees లాంగిట్యూడ్ బిట్వీన్ 165 degrees ఈస్ట్, 165 degrees ఈస్ట్ అండ్ 165 degrees వెస్ట్. సో ద టైమ్ ఇంటర్వెల్ అనేది 24 hours. టైమ్ ఇంటర్వెల్ అనేది ఏంటంటే 25 hours. అంటే ఎవ్రీ 15 degrees లాంగిట్యూడ్కి ఎంత అంటే టైం డిఫరెన్స్ అనేది 1 hour. సో అస్సలు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ కనుక మీకు అసలు ఏం తెలియకపోతే ప్రతి 15 degrees లాంగిట్యూడ్కి ఎంత అంటే అండి 1 hour డిఫరెన్స్. సో 165 వెస్ట్ నుంచి 165 ఈస్ట్ ఎంత 24 కదా, 24 hours కదా. అంటే 24 hours అంటే ఇక్కడ సాటర్డే మీకు ఆల్రెడీ చెప్పాను, భూమి ఎర్త్ యొక్క రొటేషన్ అనేది వెస్ట్ నుంచి ఈస్ట్ అనేది, అంటే ఈస్ట్ సైడ్ కనుక చూస్తే మనకు ఇక్కడ డే అనేది గెయిన్ అవుతుంది, ఇక్కడేమో డే అనేది లాస్ అవుతుంది. అంటే ఇక్కడ సండే అయితే ఇక్కడ సాటర్డే. సో ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు, సండే ఇచ్చారు కదా ఈస్ట్ సైడ్. సో ఇక్కడ ఏమవుతుంది, సాటర్డే వస్తుంది కదా. అంటే 11 PM సాటర్డే. సో 167 క్వశ్చన్కి ఆన్సర్ డి. సో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి 15 degrees లాంగిట్యూడ్కి ఎంత అంటే 1 hour. అంటే ఇది నేను ఇక్కడ 90 జస్ట్ నేను అజ్యూమ్ చేసి చెప్పాను, ఇక్కడ 90 degrees 130 అని. బట్ ప్రతి లాంగిట్యూడ్కి అంటే ఈ లాంగిట్యూడ్ నుంచి ఈ లాంగిట్యూడ్ 15 degrees ఉంటే ఎంత అంటే 1 hour. ఇక్కడ 1 hour, ఇక్కడ ఉంటే 1 hour. సో 1 hour డిఫరెన్స్. సో దానివల్లనే ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్ రాష్ట్రం ఎంత డిఫరెన్స్ అనేది, అంటే ఈ లాంగిట్యూడ్ ఏదైతే ఉందో 1 hour మనకు ఎగ్జాక్ట్లీ సేమ్ టైం ఉండదు. ఇక్కడ ఏ టైం ఉంటుందో ఇక్కడ సేమ్ టైం ఉండదు. సో ఇది మీరు డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి. దేనివల్ల అంటే ఇక్కడ లాంగిట్యూడ్ అనేది 15 degrees కన్నా గ్యాప్ అనేది ఎక్కువగా ఉన్నది కాబట్టి. సో దానివల్లనే మనకు ఎంత అయితే డిఫరెన్స్ ఉంటుందో అంత, అంటే ప్రతి 15 degreesకి 1 hour అనేది డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే 360 degrees. సో ప్రతి 15 degreesకి 1 hour. సో ఇలా మీరు డిఫరెన్స్గా చూసుకుంటే ఏ విధంగా క్వశ్చన్ ఇచ్చినా మీరు సాల్వ్ చేస్తారు. ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్తో పాటు మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కూడా ఈ విధంగా అడుగుతుంటారు, ఇలా డేట్ ఇచ్చి టైం అని అడుగుతుంటారు. సో ఇది ఇంపార్టెంట్ బిట్. సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఈజ్ కరెక్ట్. ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది కరెక్ట్ ఇచ్చారు మనకు. సో ద ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఈజ్ లార్జ్లీ బేస్డ్ ఆన్ ద 180 మెరిడియన్. ఆప్షన్ బి, the difference in time between the places just either side of the international date line is almost 1 day. Option C, the difference in the time to the extent of 1 day on
ఎయిదర్ సైడ్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఈస్ కాస్డ్ బై ఇంక్లైన్డ్ యాక్సిస్ ఆఫ్ ద ఎర్త్. ఆప్షన్ డి, ద ఇంటర్నేషనల్ డేట్ లైన్ మోస్ట్లీ పాసెస్ త్రూ ద పసిఫిక్ ఓషియన్. సో ఆప్షన్ సి అండి. ఎందుకంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది నాట్ కరెక్ట్ అడిగారు, మిగతా కరెక్ట్ అండి. ఎందుకంటే మీకు ఇందాకే చెప్పాను 180 మెరిడియన్స్ అనేది లార్జ్ బేస్డ్ ఆన్ ద ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని. సో ఇది కరెక్ట్. సో నాట్ కరెక్ట్ అంటే ఆప్షన్ సి. అంటే ఈ ఆప్షన్కి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి. సో ఆప్షన్ బి చూద్దాం. డిఫరెన్స్ ఇన్ టైమ్ బిట్వీన్ ప్లేసెస్ జస్ట్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఈజ్ ఆల్మోస్ట్ 1 day. సో 1 day ఇటు అంటే సండే అయితే మండే, మండే అయితే ట్యూస్డే. సో మీకు ఆల్రెడీ ఇది చెప్పాను. అండ్ ఇక్కడ ఏం ఇచ్చారు, డిఫరెన్స్ ఇన్ టైమ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 1 day ఆన్ ఎదర్ సైడ్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఈస్ కాజ్డ్ బై ఇంక్లైన్డ్ యాక్సిస్ ఆఫ్ ద ఎర్త్ అని ఇచ్చారు. సో ఇది కాదు. సో ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది మోస్ట్లీ పాసెస్ త్రూ ఏ ఓషన్ అంటే పసిఫిక్ ఓషన్. ఇది కూడా ఇంపార్టెంట్. అంటే ప్రతి క్వశ్చన్లో కూడా బిట్లో కూడా ఇంపార్టెంట్ ఉన్నాయి, మీరు అది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే the difference in time to the extent of 1 day on either side of the international date line is caused by అంటే రైజింగ్ ఇది కూడా మనకు డైరెక్ట్గా బిట్ అనేది అడుగుతుంటారు. సో రైజింగ్ ఆఫ్ ద సన్ ఇన్ ద ఈస్ట్ అండ్ నాట్ బై ఇంక్లైన్ యాక్సిస్ ఆఫ్ ద ఎర్త్. సో దేనివల్ల అంటే రైజింగ్ ఆఫ్ ద సన్ ఇన్ ఈస్ట్. సో ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, which part of the earth surface experience least variation in incoming solar radiation throughout the year? So earth surface lo experience least variation in incoming solar radiation throughout the year ante ఈక్వేటర్ దగ్గరనా లేకపోతే ట్రోపిక్ ఆఫ్ క్యాన్సరా, ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికన్లోనా, లేకపోతే పోల్సా. అంటే పోల్స్ తర్వాత ఇక్కడ ఏముంది ఆర్కిటిక్ అండ్ అంటార్టిక్. సో ఎక్కడ లీస్ట్ వేరియేషన్ అంటే సోలార్ రేడియేషన్ అనేది ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ అనేది లీస్ట్ వేరియేషన్ అనేది త్రూఅవుట్ ఇయర్ ఎక్కడ అంటే ఇది కూడా అప్పుడప్పుడు అడుగుతుంటారు ఎగ్జామినేషన్లో. సో ఆప్షన్ బి అండి. సో ఆప్షన్ బి, ఎందుకంటే ఈక్వేటోరియల్ రీజన్ అనేది ఆర్ లొకేటెడ్ ఇన్ ఏ బ్యాండ్ అరౌండ్ ద ఈక్వేటర్. అంటే కవర్ అబౌట్ 6% ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్. ఈక్వేటర్ అనేది 6% ఎర్త్ అనేది కవర్ చేస్తుంది. సో దే ఆర్ ఆఫ్టెన్ ఇన్ లో ల్యాండ్ ఏరియాస్ అండ్ హ్యావ్ ఏ క్లైమేట్ దట్ ఈస్ హాట్ అండ్ వెట్ ఆల్ ఇయర్ రౌండ్. సో హాట్గా ఉంటుంది క్లైమేట్ మరియు వెట్గా ఉంటుంది. సో దానివల్లనే ఎక్స్పీరియన్స్ లీస్ట్ వేరియేషన్ ఇన్ ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ త్రూఅవుట్ ద ఇయర్. సో ఆప్షన్ బి, ఈక్వేటోరియల్ రీజన్ దగ్గర. నెక్స్ట్ క్వశ్చన్, నియర్లీ 30% ఆఫ్ ద సోలార్ రేడియేషన్ రిటర్న్ బ్యాక్ టు ద స్పేస్ వితౌట్ కాంట్రిబ్యూటింగ్ ఎనీథింగ్ టు ఎర్త్ సర్ఫేస్ టెంపరేచర్. దిస్ అమౌంట్ ఆఫ్ రేడియేషన్ ఈజ్ నౌన్ యాజ్. సో ఇది ఎర్త్ అండి, ఇక్కడేమో సన్ రైజ్ సన్. సో సన్ నుంచి వచ్చే రేడియేషన్ ఏదైతే ఉందో, ఓకే నేను కొంచెం అజ్యూమ్ చేసి చెప్తున్నాను మీకు డీటెయిల్స్గా. అయితే 30% ఆఫ్ సోలార్ రేడియేషన్, ఏదైతే సోలార్ రేడియేషన్ 30% ఉందో అవి రిటర్న్ బ్యాక్ టు ద స్పేస్ వితౌట్ కాంట్రిబ్యూటింగ్ ఎనీథింగ్ టు ఎర్త్ సర్ఫేస్. అంటే ఏదైతే 30% ఏమో సోలార్ రేడియేషన్ కనుక వస్తుందో ఏదైతే ఉందో అవి ఎర్త్ సర్ఫేస్కి కాంట్రిబ్యూట్ కాకుండా అవి బ్యాక్ వెళ్తుంది. ఓకే, అది ఈ సోలార్ రేడియేషన్ అనేది కాంట్రిబ్యూట్ అంటే ఎర్త్ సర్ఫేస్ అంటే ఇవి కాంట్రిబ్యూట్ చేయకుండా డైరెక్ట్గా అవి వచ్చి ఇలా బ్యాక్ వెళ్ళిపోతుంది. ఎంత అంటే 30%. ఈ అమౌంట్ ఆఫ్ రేడియేషన్ని ఏమని అంటారంటే బ్లాక్ బాడీనా, ట్రోపోపౌజా, ఎర్త్ అల్బిడోనా, లేకపోతే మీసోపౌజా. సో దీని ఏమంటారంటే ఇది కూడా మనకు తరచుగా ఎగ్జామినేషన్లో అడుగుతుంటారు. అండ్ దీన్ని ఏమంటారంటే ఎర్త్ అల్బిడో అంటారు. ఎర్త్ అల్బిడో. ఎందుకంటే అల్బిడో ఈజ్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. సో ఫ్రాక్షన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. సో ఫ్రాక్షన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అంటే షార్ట్ వేవ్. సో మీకు ఆల్రెడీ కొంతవరకు చెప్పాను షార్ట్ వేవ్ రేడియేషన్ అని. సో ఫ్రాక్షన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అంటే షార్ట్ వేవ్ రేడియేషన్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ద ఎర్త్ బ్యాక్ ఇన్ టు స్పేస్. అంటే ఏదైతే ఈ రేడియేషన్ ఉందో ఈ సోలార్ రేడియేషను ఇలా ఎర్త్ నుంచి స్పేస్కి, ఇదంతా స్పేస్ అండి, ఓకే, స్పేస్కి రిఫ్లెక్ట్ అవుతుంది బ్యాక్.
సో దీని ఏమంటారంటే ఎర్త్ ఆల్బిడో అని అంటారు. సో ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్? అడిగింది నాట్ కరెక్ట్. ఆప్షన్ ఏ, సోలార్ నూన్ అక్కర్ సైమల్టేనియస్లీ ఎట్ లొకేషన్ విత్ సేమ్ లాంగిట్యూడ్. ఆప్షన్ బి, వన్ మెరిడియన్ విచ్ ఈస్ directly under the sun experience solar noon at a given time. Option C, places having same longitude experience solar noon at different times. Option D, solar noon occurs at different time at location with the same time, same latitude. అయితే కొన్ని ఏంటంటే ఏదైతే లాంగిట్యూడ్ ఉంటుందో ఇక్కడ ఈ లాంగిట్యూడ్కి సేమ్గా మనకు సోలార్ నూన్ అనేది సిమిలర్గా ఉన్న ఇచ్చారు, కొన్ని ఏమో డిఫరెంట్ ఇచ్చారు. అండ్ కొన్ని ఏంటంటే సోలార్ నూన్ అనేది అక్కర్ డిఫరెంట్ టైమ్ ఎట్ డిఫరెంట్ టైమ్స్ అండ్ లొకేషన్ విత్ ద సేమ్ లాటిట్యూడ్. మనకు లాంగిట్యూడ్ ఒకటి ఇచ్చారు, ఇంకోటి ఏమో లాటిట్యూడ్. అంటే ఇక్కడ ఉన్న లాటిట్యూడ్ ఈ లాటిట్యూడ్ అనేది సిమిలర్గా సోలార్ నూన్ అని ఇచ్చారు. సో మనం అడిగింది ఏమిటి? నాట్ కరెక్ట్. సో మనం అడిగింది నాట్ కరెక్ట్ కాబట్టి క్వశ్చన్కి ఆప్షన్ బి అనేది నాట్ కరెక్ట్ అంది. ఎందుకంటే వన్ మెరిడియన్ విచ్ ఈస్ డైరెక్ట్లీ అండర్ సన్ ఎక్స్పీరియన్స్ సోలార్ నూన్ ఎట్ ఏ గివెన్ టైమ్ అనేది. ఎందుకంటే మెరిడియన్ అనేది పాసింగ్ త్రో గ్రీన్విచ్ ఇంగ్లాండ్ డిజిగ్నేటెడ్ యాజ్ ద 0 degrees అంటే దట్ ఈస్ డైరెక్ట్లీ అండర్ ద సన్ ఎక్స్పీరియన్స్ సోలార్ నూన్ ఎట్ ఏ గివెన్ టైమ్ అని. సో ఆప్షన్ నాట్ కరెక్ట్ అనేది బి. మిగతా చూస్తే సోలార్ నూన్ అక్క సైమల్టేనియస్లీ ఎట్ లొకేషన్ విత్ సేమ్ లాంగిట్యూడ్. ఒకవేళ కనుక సేమ్ లాంగిట్యూడ్ ఉంటే సోలార్ నూన్ అనేది సైమల్టేనియస్గా సేమ్ లొకేషన్ అనేది ఉంటుందండి, ఇది కరెక్ట్. అండ్ ప్లేసెస్ హ్యావింగ్ సేమ్ లాంగిట్యూడ్ ఎక్స్పీరియన్స్ సోలార్ నూన్ ఎట్ డిఫరెంట్ టైమ్స్. ఒకవేళ కనుక ప్లేసెస్ ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ మరియు గుజరాత్, సో ఈ 2 డిఫరెంట్ ప్లేసెస్ అంటే ప్లేసెస్ హ్యావింగ్ సేమ్ లాంగిట్యూడ్ ఉన్నా కూడా ఎక్స్పీరియన్స్ అనేది సోలార్ నూన్ అనేది ఎట్ డిఫరెంట్ టైమ్స్. సో నేను చెప్పింది 2 డిఫరెంట్ అదే గుజరాత్ మరియు అరుణాచల్ ప్రదేశ్ అనేది లాటిట్యూడ్ చెప్పానండి. లాంగిట్యూడ్ అయితే ఏదైతే మనకు 82.5 degrees ఈస్ట్ ఏదైతే ఉందో లాంగిట్యూడ్ అనేది అదైతే ప్లేసెస్ హ్యావింగ్ సేమ్ లాంగిట్యూడ్ ఎక్స్పీరియన్స్ సోలార్ నూన్ ఎట్ డిఫరెంట్ టైమ్స్. ఆప్షన్ డి, సోలార్ నూన్ అనేది అక్కర్స్ ఎట్ డిఫరెంట్ టైమ్స్ ఎట్ లొకేషన్ విత్ ద సేమ్ లాటిట్యూడ్. సో ఇది మీరు గుజరాత్ అని అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పవచ్చు. సో ఇది కరెక్ట్. సో కరెక్ట్ కాంది ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ది సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ డివైడ్స్ ఎర్త్ ఇంటూ 2 hemispheres known as ఈస్ట్ అండ్ వెస్ట్, నార్త్ అండ్ సౌత్, డే అండ్ నైట్, సమ్మర్ అండ్ వింటర్. సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అనేది ఎర్త్ని 2 పార్ట్గా 2 హెమిస్ఫియర్గా డివైడ్ చేయడం జరిగింది. సో అదేంటంటే డే అండ్ నైట్. ఎందుకంటే ద ఎడ్జ్ ఆఫ్ ద సన్లైట్ హెమిస్ఫియర్ ఫార్మ్స్ ఏ సర్క్యులర్ బౌండరీ సెపరేటింగ్ ఎర్త్ ఇంటూ లైట్ హాల్ఫ్ అండ్ ఏ డార్క్ హాల్ఫ్. సో ఇప్పుడు ఇక్కడ సన్ రైజ్ ఉందండి, ఈ పార్ట్ అనేది ఎందుకు హాఫ్ డే అనేది డే ఉంటుంది, హాఫ్ నైట్ ఏంటంటే ఇప్పుడు సన్ అనేది. సో ఎందుకు అలా అంటే రెడ్ కాబట్టి సన్. ఓకే, సో ఇంత పార్ట్ ఎర్త్. ఓకే, సో ఈ పార్ట్, సో కొంత పార్ట్ ఏంటంటే ఈ పార్ట్ ఏమో డే, ఈ పార్ట్ ఏమో నైట్ అంటే డార్క్, ఇదేమో డే. అంటే సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ ఏంటంటే డివైడ్స్ ఎర్త్ ఇంటూ 2 హెమిస్ఫియర్. సో డే అండ్ డార్క్ అంటే హాల్ఫ్ డే అండ్ హాల్ఫ్ నైట్. ఇది కూడా తరచుగా అడుగుతుంటారు, ఎందుకంటే ద ఎర్త్ ఇంటూ ఏ లైట్ హాల్ఫ్ అండ్ డార్క్ హాల్ఫ్. సో డార్క్ హాల్ఫ్, లైట్ హాల్ఫ్. సో ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, satellite having the same orbital period has the period of rotation of the earth about its own axis is known as polar satellite, stationary satellite, geostationary satellite, INSAT. So satellite having same orbital period as the period of rotation of the earth about its own axis is known as ఏమంటారంటే జియోస్టేషనరీ సాటిలైట్ అంటారండి దీన్ని. ఎందుకంటే
జియోస్టేషనరీ శాటిలైట్ అనేది ఈజ్ అన్ ఎర్త్ ఆర్బిటింగ్ శాటిలైట్. సో ప్లేస్డ్ ఎట్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 35,800 కిలోమీటర్ అంటే 22,300 miles directly over the equator and revolve in the same direction as the earth rotates west నుంచి ఈస్ట్. ఏ విధంగా అయితే ఎర్త్ రొటేషన్ వెస్ట్ నుంచి ఈస్ట్ వస్తుందో అదే సేమ్ రొటేషన్ కూడా శాటిలైట్ అంటే జియో స్టేషనరీ శాటిలైట్. ఎంత అంటే ఈక్వేటర్ నుంచి 36,800 కిలోమీటర్ లొకేటెడ్ ఎక్కడ అంటే. సో ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, albedo effect would be relatively higher in early morning and late evening. Option B early morning only, option C noon, option D late evening only. సో ఈ albedo effect అనేది రిలేటివ్గా ఎక్కువగా ఎప్పుడు ఉంటుందని ఇచ్చారు. సో ఎప్పుడు అంటే ఎర్లీ మార్నింగ్ అండ్ లేట్ ఈవినింగ్ అండి. ఎందుకంటే albedo అనేది ఆల్సో varies according to the angle of incidence of the sun rays, being higher for slanting rays and lower for vertical or nearly vertical rays. అంటే దీన్ని బట్టి మనం చెప్పవచ్చు albedo అనేది will be relatively higher during the early morning and late evening because the both time అనేది sun rays are slanting. సో sun rays అనేది slanting. సో angle of incidence of sun rays. సో option A. Next question, composite volcanic cone is also called strata cone because of option A alternating sheet of lava and pyroclastic material, option B uneven streams of lava flow, option C cataclysmic eruption, option D eruption of lava flow from a fissure. సో కాంపోజిట్ వాల్కానో కోన్ అనేది కాల్డ్ స్ట్రాటా కోన్ అన్నారు. బికాస్ ఆఫ్ రీజన్ ఏంటంటే ఆప్షన్ సి అండి, cataclysmic eruption. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద డ్యూరేషన్ ఆఫ్ డే అండ్ నైట్ ఈస్ కరెక్ట్. సో డే 12 గంటలు, నైట్ 12 గంటలు డ్యూరేషన్ అనేది సంబంధించి మనకు అడిగారు. సో ఆప్షన్ ఏ డిఫరెన్స్ ఈజ్ లీస్ట్ నియర్ ద ఈక్వేటర్ అండ్ ప్రోగ్రెసివ్లీ ఇంక్రీజ్ అవే ఫ్రమ్ ఇట్. ఆప్షన్ బి అంటే ఈక్వేటర్ దగ్గర అనేది లీస్ట్ ఉంటుందండి, దాని తర్వాత అంటే అవే అంటే టెంపరేట్ రీజన్ ఆర్ ట్రోపిక్స్ రీజన్ అనేది ఇంక్రీజ్ అవే ఫ్రమ్ ఇట్. అండ్ ఆప్షన్ బి ఏమి ఇచ్చారు, డిఫరెన్స్ ఈజ్ మ్యాక్సిమం ఎట్ ద ఈక్వేటర్ అంటే ఈక్వేటర్ దగ్గర డిఫరెన్స్ అనేది మ్యాక్సిమం ఉంటుంది డే అండ్ నైట్ అనేది, అండ్ ప్రోగ్రెసివ్లీ డిక్రీజ్ అవే ఫ్రమ్ ఇట్. ఆప్షన్ సి డిఫరెన్స్ ఈజ్ లీస్ట్ ఎట్ ద ట్రోపిక్స్ అంటే ఇది ఈక్వేటరు, ఇదేమో ట్రోపిక్స్. అంటే డిఫరెన్స్ అనేది లీస్ట్గా ట్రోపిక్స్ దగ్గర ఉంటుంది అండ్ ప్రోగ్రెసివ్లీ ఇంక్రీజ్ అనేది ఈక్వేటర్ అండ్ పోల్స్. సో పోల్స్ దగ్గర ఈక్వేటర్ దగ్గర ఎక్కువ ఉంటుంది అండ్ పోల్స్ దగ్గర ఏంటంటే డిఫరెన్స్ అనేది తక్కువ ఉంటుందని ఇచ్చారు. అండ్ ఆప్షన్ డి డిఫరెన్స్ ఈజ్ మ్యాక్సిమం ఎట్ ద ట్రోపిక్స్ అండ్ ప్రోగ్రెసివ్లీ డిక్రీజ్ టువర్డ్ ద ఈక్వేటర్ అండ్ పోల్స్. అంటే ఈక్వేటర్ దగ్గర డిక్రీజ్ ఉంటుంది అంటే డిఫరెన్స్ అనేది, అండ్ మ్యాక్సిమం అనేది ఈ ట్రోపిక్ దగ్గర ఉంటుంది. అండ్ ఈ పోల్స్ దగ్గర ఏంటంటే ఈ పోల్స్ ఏదైతే ఉన్నో ఇక్కడ కూడా డిక్రీజ్, ఇక్కడ డిక్రీజ్ ఉంటుంది, ఇక్కడ డిక్రీజ్ ఉంటుంది, ఇక్కడ డిక్రీజ్ ఉంటుంది, బట్ ఇంక్రీజ్ ఎక్కడంటే ఇక్కడ ఇంక్రీజ్. ఈ 4 ఆప్షన్ మనకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ డ్యూరేషన్ ఆఫ్ డే అండ్ నైట్ డిఫరెన్స్ ఏమిటంటే చాలా వరకు మనకు దీనిపైన కూడా అడుగుతుంటారు. అడిగింది కరెక్ట్, సో స్టేట్మెంట్ మనకు కరెక్ట్ అడుగుతున్నారా ఇన్కరెక్ట్ అడుగుతున్నారని చూసుకోవాలి ఫస్ట్. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ అండి, ఎందుకంటే డిఫరెన్స్ అనేది లీస్ట్ నియర్ ద ఈక్వేటర్ అండ్ ప్రోగ్రెసివ్లీ ఇంక్రీజ్ అవే ఫ్రమ్ ఇట్. అంటే ఈక్వేటర్ దగ్గర అనేది డే అండ్ నైట్ అనేది డిఫరెన్స్ అనేది తక్కువ ఉంటుంది, బట్ టెంపరేటివ్ ట్రోపిక్ రీజన్ ఏంటంటే డిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఆన్ ద ఈక్వేటర్ ద డే అండ్ నైట్ స్టే అప్రాక్సిమేట్లీ సేమ్ లెంత్ ఆల్ ఇయర్ రౌండ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్. ఎర్త్క్వేక్ వేవ్, వోల్కానో, గ్రావిటేషనల్ ఫోర్స్, ఎర్త్ మ్యాగ్నెటిజం. డైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ అంటే ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ని నుంచి మన ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే త్రూ మనకు ఈ 4 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ 4 దాంట్లో చూస్తే డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఎర్త్క్వేక్ వల్ల ఒకటి అండ్ వోల్కానో వల్ల ఒకటి, ఈ 2 వల్ల డైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్. సో ఆప్షన్ ఏ.
So earthquake waves are propagating vibration that carry energy from the source of the shaking outward in all direction. సో ఇది ఎన్ని టైప్స్ ఉంటాయి ఎర్త్క్వేక్ అంటే ఒకటి పీ వేవ్స్ ఒకటి ఎస్ వేవ్ ఒకటి లవ్ వేవ్ ఒకటి ఇంకోటేమో రేలే వేవ్ అని. సో ఇవి టైప్స్ ఆఫ్ ఎర్త్క్వేక్. అండ్ వోల్కానో కనుక చూస్తే వోల్కానో ఈజ్ ఎ మౌంటైన్ దట్ ఓపెన్ డౌన్వర్డ్ టు ఏ పూల్. సో డౌన్వర్డ్ ఏ పూల్ ఇది ఇలా. సో ఈ రెండు డైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్. సో ఆప్షన్ ఏ is the correct. Next question. Which of the following statement relating to earthquake is correct? Statement 1. The point of origin of earthquake is called epicenter. Second one. The line joining the places which are affected earthquake at the same point of time are called homosismal lines. So earthquake గురించి మనకు అడిగారు. అయితే మీకు ఆల్రెడీ చెప్పాను హైపోసెంటర్ అంటే ద పాయింట్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ ఎర్త్క్వేక్ అని. పాయింట్ ఆఫ్ ఆరిజిన్ ఎర్త్క్వేక్ అంటే హైపోసెంటర్, ఇది ఎపిసెంటర్ కాదు. ఓకే, సో ఏ అనేది రాంగ్. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. ఎందుకంటే లైన్ జాయినింగ్ ఆఫ్ ప్లేసెస్ విచ్ ఆర్ ఎఫెక్టెడ్ ఎర్త్క్వేక్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇస్ కాల్డ్ homosismal lines. సో ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ టిపికల్ బ్లాక్ హోల్ ఈజ్ ఆల్వేస్ స్పెసిఫైడ్ బై కర్వేచర్ సింగులారిటీ, ఏ హారిజన్, ఎయిదర్ ఏ కర్వేచర్ సింగులారిటీ ఆర్ ఏ హారిజన్. ఆప్షన్ డి ఏ చార్జ్. టిపికల్ బ్లాక్ హోల్ గురించి మనకు అడిగారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. టిపికల్ బ్లాక్ హోల్ అంటే ఈ 4 ఆప్షన్లో అనేది ఎక్కువగా అడుగుతుంటారు. సో బ్లాక్ హోల్స్ అనేది ఆ రీజన్ ఆఫ్ స్పేస్ టైమ్ ఫ్రమ్ విచ్ నథింగ్ నాట్ ఈవెన్ లైట్ కూడా ఎస్కేప్ అనేది కాదు. సో ఈ టిపికల్ బ్లాక్ హోల్ ఈజ్ అ రిజల్ట్ ఆఫ్ అన్ గ్రావిటేషనల్ ఫోర్స్ బికమింగ్ సో స్ట్రాంగ్. ఏ ఫోర్స్ అండి? గ్రావిటేషనల్ ఫోర్స్. సో ఆప్షన్ సి అంటే ఎయిదర్ ఏ కర్వేచర్ సింగులారిటీ ఆర్ ఏ హారిజన్. సో ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. ప్లేట్ టెక్టానిక్స్ ఈజ్ ఏ సైంటిఫిక్ థియరీ దట్ డిస్క్రైబ్ ద లార్జ్ స్కేల్ మోషన్ ఆఫ్ ఎర్త్స్ లిథోస్పియర్. విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ప్లేట్ టెక్టానిక్స్ ఈజ్ నాట్ కరెక్ట్? ఆప్షన్ ఏ టెక్టానిక్ ప్లేట్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ ఓషనిక్ లిథోస్పియర్ అండ్ thicker continental lithosphere. Option B. Tectonic plates are able to move because the Earth's lithosphere has a higher strength than the underlying asthenosphere. Option C. The Earth's lithosphere is broken up into tectonic plates. Option D. Along divergent plate boundaries, subduction carries plates into the mantle. సో మనకు అడిగింది క్వశ్చన్ ఏమిటి? ప్లేట్ టెక్టోనిక్ అనేది ఇది ఒక సైంటిఫిక్ థియరీ. ఇదేమని డిస్క్రైబ్ చేస్తుందంటే లార్జ్ స్కేల్ మోషన్ ఆఫ్ ఎర్త్ లిథోస్పియర్ అని. అయితే దీంట్లో ఏది కరెక్ట్ అంటే ప్లేట్ టెక్టోనిక్ సంబంధించింది నాట్ కరెక్ట్ అనేది మనకు అడిగారు. అంటే ఈ 4 దాంట్లో నాట్ కరెక్ట్ ఏమిటి? ఆప్షన్ డి. అలాంగ్ డైవర్జెంట్ ప్లేట్ బౌండరీ సబ్డక్షన్ అనేది క్యారీస్ ప్లేట్స్ ఇంటూ ద మ్యాంటిల్ ఇచ్చారు. ఇది రాంగ్. ఎందుకంటే టెక్టోనిక్ ప్లేట్స్ అనేది ఆర్ కంపోజ్డ్ ఆఫ్ ఓషనిక్ లిథోస్పియర్ అండ్ థిక్కర్ కాంటినెంటల్ లిథోస్పియర్. అంటే ఈచ్ టాప్డ్ బై ఇట్స్ ఓన్ కైండ్ ఆఫ్ క్రస్ట్. అంటే టెక్టోనిక్ ప్లేట్స్ ఆర్ ఏబుల్ టు మూవ్ బికాస్ ఆఫ్ ఎర్త్ లిథోస్పియర్ హ్యాస్ ఎ గ్రేటర్ స్ట్రెంగ్త్ దెన్ ద అండర్లయింగ్ అస్థెనోస్పియర్. సో ఈ 3 కరెక్ట్. ఆప్షన్ డి అనేది నాట్ కరెక్ట్. ఎగ్జాంపుల్గా ఎన్ని మేజర్ ప్లేట్స్ ఉన్నాయంటే 7 మేజర్ ప్లేట్స్ ఆర్ ద ఆఫ్రికన్ ప్లేటు, అంటార్టికా ప్లేటు, యూరోసియన్ ప్లేటు, ఇండో ఆస్ట్రేలియన్ ప్లేటు, నార్త్ అమెరికన్ ప్లేటు, పసిఫిక్ ప్లేటు అండ్ సౌత్ అమెరికన్ ప్లేటు. సో ఇవి 7 మేజర్ ప్లేట్స్. అయితే అలాంగ్ కన్వర్జెంట్ బౌండరీస్ ఏంటంటే సబ్డక్షన్ అనేది క్యారీస్ ప్లేట్స్ ఇంటూ ద మ్యాంటిల్. ఇక్కడ ఏమి ఇచ్చారు? డైవర్జెంట్. ఇది డైవర్జెంట్ కాదు, కన్వర్జెంట్. So allowing convergent plate boundaries, subduction carries plates into the mantle. So option D is the not correct. Next question. Equatorial region has no other season except summer. What could be the reason? So equatorial region lo endante no other season అంటే త్రోట్ ఇయర్ ఏంటంటే సిమిలర్గా ఉంటుంది. మీకు మనం ప్రీవియస్ క్లాస్లో కూడా నేర్చుకోవడం, ఈ క్లాస్లో స్టార్టింగ్లో నేర్చుకోవడం జరిగింది. ఈక్వటోరియల్ రీజన్ ఏంటంటే త్రోట్ ఇయర్ ఏంటంటే సీజన్ అనేది సిమిలర్గా ఉంటుంది, అంటే హాట్ అండ్ వెట్. అయితే నో అదర్ సీజన్ ఎక్సెప్ట్ సమ్మర్ అంటే రీజన్ ఏమిటి అడిగారు అంటే ద లెంత్ ఆఫ్ డే అండ్ నైట్ ఈస్ మోర్ ఆర్ లెస్ ఈక్వల్
ఓవర్ ద ఇయరా, లేకపోతే ఎర్త్ రొటేషనల్ వెలాసిటీ ఈజ్ మ్యాక్సిమం ఎట్ ద ఈక్వేటరా, లేకపోతే కోరియోలిస్ ఫోర్స్ ఈజ్ 0 ఎట్ ద ఈక్వేటరా. సో మనకు అడిగింది ఏంది, ఈక్వేటోరియల్ రీజన్ హ్యాస్ నో అదర్ సీజన్ ఎక్సెప్ట్ సమ్మర్. సో ఈ 3 కరెక్ట్ అండి, ఎందుకంటే లెంత్ ఆఫ్ డే అండ్ నైట్ అనేది మోర్ అండి, మోర్ ఆర్ లెస్ ఈక్వల్ ఓవర్ ద ఇయర్ ఒకటి, అండ్ ఎర్త్ రొటేషనల్ వెలాసిటీ ఈజ్ మ్యాక్సిమం ఎట్ ద ఈక్వేటర్ కూడా కరెక్ట్, అండ్ కోరియోలిస్ ఫోర్స్ అనేది 0 ఎట్ ద ఈక్వేటర్. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ 1 ఏమి అంటే sidereal day is shorter than solar day. Statement 2, the motion of the earth in its orbit around the sun is termed as revolution. So ఈ రెండు ఇండివిజువల్గా కరెక్ట్, బట్ స్టేట్మెంట్ 2 అనేది నాట్ ఎక్స్ప్లెనేషన్ టు 1. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. సో మోషన్ ఆఫ్ ఎర్త్ అనేది ఇన్ ఇట్స్ ఆర్బిట్ అరౌండ్ ద సన్ ఈజ్ టర్మ్డ్ యాజ్ రివాల్యూషన్. సో భూమి సూర్యుడు చుట్టూ దాని తిరిగేదాన్ని ఏమంటే అంటే ఒక ఆర్బిట్ రివాల్యూషన్ దాని అరౌండ్ ద మోషన్ ఆఫ్ ఎర్త్ ఇన్ ఇట్స్ ఆర్బిట్ అరౌండ్ ద సన్ దాన్ని ఏమంటారంటే టర్మ్డ్ యాజ్ రివాల్యూషన్. రివాల్యూషన్ వేరు, రొటేషన్ వేరు, ఈ రెండు డిఫరెన్స్ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. సైడరల్ డే అనేది ఏంటంటే ఈజ్ షార్టర్ దెన్ సోలార్ డే, సోలార్ డే కన్నా తక్కువ దాన్ని సైడరల్ డే అని అంటారు. సో ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎర్త్ వితౌట్ రొటేషనల్ మూమెంట్ వుడ్ రిజల్ట్ ఇన్ టు, ఒకవేళ గనక ఎర్త్ రొటేషనల్ మూమెంట్ లేకపోతే రిజల్ట్ ఏమని ఇచ్చారు మనకు, అంటే భూమి తన చుట్టూ కనుక తిరగపోకపోతే రిజల్ట్ ఏమిటని అడిగారు. నో సన్ రైజ్ అండ్ సన్సెట్, అంటే సన్ రైజ్ సన్సెట్ అని లేదు ఉండదని ఇచ్చారు. అండ్ నో అక్యురెన్స్ ఆఫ్ డే అండ్ నైట్ సైకిల్, అంటే డే అండ్ నైట్ అనే సైకిల్ అనేది ఉండదని ఇచ్చారు. అండ్ ఓన్లీ 1 సీజన్, అంటే త్రూఅవుట్ మొత్తానికి ఒకటే సీజన్ ఇచ్చారు. సో ఈ 3 అనేది ఇచ్చారు. సో ఆప్షన్ ఈ 2 కరెక్ట్, బట్ ఓన్లీ 1 సీజన్ అనేది రాంగ్. ఎందుకంటే ఎర్త్ కంప్లీట్ 1 రొటేషన్ ఎవ్రీ 24 అవర్స్, ఎవ్రీ 24 అవర్స్కి ఎర్త్ అనేది కంప్లీట్గా ఒక రొటేషన్ అనేది తిరుగుతుంది. అయితే ఈ రొటేషన్ వెన్ ద ప్లానెట్ స్పిన్స్ అండ్ వన్స్, అంటే ద ఎర్త్ రొటేట్స్ కౌంటర్ క్లాక్ వైజ్, ఏ డైరెక్షన్ అండి, కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో దిస్ ఈస్ వై ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అండ్ సెట్స్ ఇన్ ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. అంటే రివాల్యూషన్ ఈజ్ when one object complete a circular path around another object. సో ఎంత టైం పడుతుందంటే 365 days 0.24 days, 360.24 days పడుతుంది. సో అందుకే ఎవ్రీ 4 yearsకి ఒక లీప్ ఇయర్ అండి, 366 days, ఈ 2424 అలా. సో ఆప్షన్ బి. అయితే ఇక్కడ ఏమి ఇచ్చారు, ఓన్లీ 1 సీజన్ ఇచ్చారు, కానీ ఇక్కడ 4 different సీజన్. సో changing angle provide us with different sun intensities and therefore we get 4 different season. ఇక్కడ ఓన్లీ 1 సీజన్ ఇచ్చారు, 4 different season అండి. సో ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, డ్యూరింగ్ సోలార్ ఎక్లిప్స్. సోలార్ ఎక్లిప్స్ గురించి మీకు చెప్పాను ఆల్రెడీ. ఇది ఎప్పుడు అవుతుందంటే when the moon moves in front of the sun as seen from a location on earth. అంటే ఒక ఎర్త్ పైన ఒక లొకేషన్ నుంచి చూస్తే మూన్ మూవ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సన్, సో దాన్నే డ్యూరింగ్ సోలార్ ఎక్లిప్స్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్, అంటే ద మూన్ కమ్స్ ఇన్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్. నెక్స్ట్ క్వశ్చన్, ద బ్రైట్నెస్ ఆఫ్ ఎ స్టార్ డిపెండ్స్ ఆన్ ఇట్స్. ఆప్షన్ ఏ సైజ్ అండ్ టెంపరేచర్ ఓన్లీ, ఆప్షన్ బి సైజ్ అండ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఎర్త్, ఆప్షన్ సి సైజ్ టెంపరేచర్ మాస్, ఆప్షన్ డి సైజ్ టెంపరేచర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఎర్త్. అంటే ఒక స్టార్ యొక్క బ్రైట్నెస్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుందని ఇచ్చారు మనకు. అయితే దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే బ్రైట్నెస్ ఆఫ్ ఎ స్టార్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ కాంపోజిషన్. దేనిపైన అండి, డిపెండ్స్ ఆన్ ఇట్స్ కాంపోజిషన్. అంటే కాంపోజిషన్ అంటే దట్ ఈస్ సైజ్ ఒకటి, టెంపరేచర్ ఒకటి, అండ్ అంటే టెంపరేచర్ అంటే ఎనర్జీ లైట్ రేడియేషన్, ఎగ్జాంపుల్గా ఎక్స్రే, అండ్ హౌ ఫార్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద ప్లానెట్, అంటే ఎంత దూరం ఉంది, డిస్టెన్స్ ఫ్రమ్ ద ఎర్త్. అంటే ఆప్షన్ డి is the right answer of this question. Brightness of a star depends on size, temperature, distance from the earth. Next question, which of the following statement in the context of northern hemisphere correct? సో ఇక్కడ అడిగింది మనకు నార్థన్ హెమిస్ఫియర్ అడిగారు. సో ఇది ఈక్వేటరు, ఇది నార్థన్ హెమిస్ఫియర్, ఇదేమో సదర్న్ హెమిస్ఫియర్. సో నార్థన్ హెమిస్ఫియర్ సంబంధించి మనకు అడిగారు. అయితే వర్నల్ ఈక్వినాక్స్ అక్కర్స్ ఆన్ March 21st. సెకండ్ వన్, సమ్మర్ సోల్స్టైస్ అక్కర్ ఆన్ December 22nd. థర్డ్ వన్,
autumnal equinox occur on September 23rd. Winter solstice occur on June 21st. సో మీకు ఆల్రెడీ దీని గురించి కొంతవరకు ప్రీవియస్ క్లాస్ చెప్పాను. సో చూసే వర్నాల్ ఈక్వినాక్స్ అనేది అక్కర్స్ ఆన్ మార్చి 1st, ఇది 21st కట్టండి. అండ్ సమ్మర్ సాల్స్టైస్ అనేది డిసెంబర్ కాదు, ఇది జూన్ అని చెప్పాను మీకు. సో ఇది రాంగ్. అండ్ అట్మనల్ ఈక్వినాక్స్ అనేది సెప్టెంబర్ 23rd, ఇది కూడా కరెక్ట్. వింటర్ సాల్స్టైస్ ఎప్పుడంటే డిసెంబర్ 22. సో ఈ రెండు రాంగ్. 2-4 ఎలిమినేషన్ చేస్తే 2-4. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ద జియో సైంటిస్ట్ ద షేప్ ఆఫ్ ఎర్త్ ఈజ్ రౌండ్, స్పెరికల్, క్లోజ్ టు దట్ ఆఫ్ ఎ స్పియర్ అండ్ ఆబ్లెట్, ఎలిప్సాయిడ్. అంటే ఈ జియోలాజికల్ సైంటిస్ట్ ప్రకారము ఎర్త్ యొక్క షేప్ ఏ రకంగా ఉందని ఇచ్చారు. అంటే రౌండ్గా ఉంటుందా, స్పెరికల్ షేప్లో ఉందా, లేకపోతే క్లోజ్ టు దట్ ఆఫ్ ద ఏ స్పియర్ లాగా ఉంటుందా, లేకపోతే ఆబ్లెట్, ఎలిప్సాయిడా. సో ఇది కూడా అడుగుతుంటారు. సో ఏ షేప్లో అంటే క్లోజ్ టు దట్ ఆఫ్ ఏ స్పియర్ ఒకటి అండ్ ఆబ్లెట్, ఎలిప్సాయిడ్ అకార్డింగ్ టు జియో సైంటిస్ట్ ద షేప్ ఆఫ్ ద ఎర్త్. సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. ద సమ్మర్ అండ్ వింటర్ సీజన్ ఇన్ ఏ ఇయర్ ఆర్ కాజ్డ్ బై. సో ఇప్పుడు మనకు నవంబర్ డిసెంబర్ అయితే కొంచెం చలిగా ఉంటుందంటే వింటర్ సెషను. అండ్ సమ్మర్ అయితే మే జూన్లో బాగా హీట్ వేవ్స్ రావడం జరుగుతుంది సమ్మరు. అయితే ఒక సంవత్సరంలో సమ్మరు వింటర్ అనేది కాజ్ దేని గురించి అంటే రీజన్ ఏమిటని అడిగారు. అపిహీలియన్ అండ్ పెరిహీలియన్. అంటే అపిహీలియన్ అంటే ఫర్తెస్ట్, అంటే ఎర్త్ నుంచి సన్ యొక్క డిస్టెన్స్ అనేది దూరం అని ఇచ్చారు. అండ్ పెరిహీలియన్ అంటే నియరెస్ట్ పొజిషన్, అంటే ఎర్త్ సన్ అనేది నియరెస్ట్ పొజిషన్. డ్యూరింగ్ యాన్యువల్ రివాల్యూషన్ అంటే ఒక కంప్లీట్గా వన్ యాన్యువల్ రివాల్యూషన్ అంటే 1 yearలో ఎప్పుడైతే నియరెస్ట్గా ఉంటుందో అండ్ ఎప్పుడైతే ఫర్తెస్ట్గా ఉంటుందో అప్పుడే ఈ 2 సీజన్ అనేది ఇచ్చారు మనకు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే రొటేషన్ ఆఫ్ ఎర్త్ ఆన్ ఇట్స్ యాక్సిస్. అంటే ఎర్త్ తన యాక్సిస్ పైన, అంటే ఎర్త్ ఇలా రొటేషన్ అవుతుంటుంది కదండి. సో తన యాక్సిస్ వల్లనే ఇలా, అంటే రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ ఆన్ ఇట్స్ యాక్సిస్ వల్లనే ఈ సమ్మర్ మరియు వింటర్ సీజన్ అనేది అంటే ఒక 1 yearలో రావడం జరుగుతుంది ఇచ్చారు మనకు. అండ్ సి ఏంటంటే వేరియేషన్ ఇన్ సోలార్ ఇన్సోలేషన్. అంటే ఇప్పుడు సోలార్ ఇది సన్ రేడియేషన్ అయితే సర్ఫేస్ అండి. అయితే వేరియేషన్ అంటే కొన్ని పార్ట్ ఇక్కడ, కొన్ని పార్ట్ ఇలా, సో అలా వేరియేషన్ ఇన్ సోలార్ ఇన్సోలేషన్ వల్ల ఇచ్చారు. అండ్ రివాల్యూషన్ ఆఫ్ ఎర్త్ ఆన్ ఇట్స్ ఇంక్లైన్డ్ యాక్సిస్. అంటే సో ఇంక్లైన్డ్, సో రివాల్యూషన్ ఆఫ్ ద ఎర్త్ ఆన్ ఇట్స్ ఇంక్లైన్డ్ యాక్సిస్. సో ఈ 4 ఆప్షన్లో సమ్మర్ వింటర్ సీజన్ ఇన్ ఏ ఇయర్ కాజ్డ్ బై రీజన్ ఏమిటంటే రివాల్యూషన్ ఆఫ్ ద ఎర్త్ ఆన్ ఇట్స్ ఇంక్లైన్డ్ యాక్సిస్. సో ఇది ఆల్రెడీ మీకు చెప్పాను ప్రీవియస్ క్లాస్లో కూడా. సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్ 1. డోల్డ్రమ్స్ ఈజ్ ఎ కామ్ బెల్ట్ బిట్వీన్ 5 degrees north and 5 degrees south of the equator. Statement 2. The sun rays strike almost vertically over the equator throughout the year. సో మనకు డోల్డ్రమ్ గురించి ఇచ్చారు అండ్ సన్ రేస్ అనేది స్ట్రైక్ ఆల్మోస్ట్ వర్టికల్ ఓవర్ ద ఈక్వేటర్ త్రూఅవుట్ ద ఇయర్ అని ఇచ్చారు. సో ఈ 2 ఇండివిజువల్గా కరెక్ట్, బట్ స్టేట్మెంట్ 2 అనేది నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో స్టేట్మెంట్ ఫస్ట్. ఎందుకంటే డోల్డ్రమ్స్ అనేది ఇదొక జోన్ ఆఫ్ లైట్ అంటే జోన్ ఆఫ్ లైట్ అండ్ కామ్ అంటే వెస్టర్న్లీ విండ్స్. సో కామ్ విండ్స్ ఇన్ ఈక్వటోరియల్ లాటిట్యూడ్ అంటే అప్లికేబుల్ లార్జ్ టు ఓషియన్ మూవ్స్ ఫ్యూ డిగ్రీస్ నార్త్ అండ్ సౌత్ ఆఫ్ ద ఈక్వేటర్. సో సన్ ఫాల్ వర్టికల్లీ ఓవర్ ద ఈక్వేటర్ కాజింగ్ 12 hours ఏమో డే, 12 hours ఏమో నైట్. సో స్టేట్మెంట్ బోత్ ఆర్ కరెక్ట్, బట్ స్టేట్మెంట్స్ 2 అనేది నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ స్టేట్మెంట్ ఫస్ట్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ వుడ్ బి ద డేట్ అండ్ లోకల్ టైమ్ ఆఫ్ ఏ ప్లేస్ లొకేటెడ్ ఎట్ 88 degrees 30 minutes east longitude when the local time at 0 degrees longitude is 19 hours of 28th February 2013. So what would be the date, local time of a place enta ante 88 degrees 30 minutes east longitude when the local time at enta ante 0 degrees emo 19 hours. అయితే 0 degrees దగ్గర ఎంత అంటే 19 hours. ఇక్కడ 28th ఏమో ఫిబ్రవరి 2013. అదేవిధంగా 88 degrees 30 minutes ఈస్ట్ ఇక్కడ ఏ డేట్ వస్తుందని మనకు అంటే లోకల్ టైము డేట్ అని అడిగారు ఇక్కడ. సో మీకు ఆల్రెడీ ఈ క్లాస్లో చెప్పాను
దెర్ ఈజ్ ఏ టైమ్ డిఫరెన్స్ 4 minutes పర్ 1 degree. ఎంత అండి? 1 degreeకి 4 minutes చేంజ్ అవుతుంది. సో మీరు ఈజీగా క్యాలిక్యులేషన్ చేస్తే 88 degrees 3 minutes 30 minutes కదా. సో ఒకవేళ ఇదే క్వశ్చన్ అంటే 19 hours కదా, అయితే 8803 మైనస్ 80 మైనస్ అంటే 5 hours 54 minutes అవుతుంది. అంటే ఎందుకంటే కంట్రీస్ ఇన్ ఈ ఆఫ్ గ్రీన్విచ్ మెరిడియన్. సో కంట్రీస్ ఆఫ్ ఈ అనేది గ్రీన్విచ్ మెరిడియన్ విల్ గెట్ మోర్ టైమ్. సో ఇన్ ఈస్ట్ టైమ్ విల్ బి యాడెడ్. సో ఈస్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఈస్ట్ టైంలో ఏమో యాడ్ అవుతుంది, వెస్ట్ టైంలో ఏంటంటే లెస్ అవుతుంది. సో ఈ డిఫరెన్స్ అని మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఈజీగా మీరు ఆన్సర్ చేస్తారు. సో ఆప్షన్ బి. సో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి 1 degreeకి 4 minutes అనేది చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఈజీగా దీన్ని క్యాల్కులేషన్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ద గ్రూప్ ఆఫ్ స్టార్స్ అరేంజ్డ్ ఇన్ ఏ డెఫినెట్ ప్యాటర్న్ ఈస్ కాల్డ్ మిల్కీ వే, కాన్స్టలేషన్, ఆండ్రోమేడా అండ్ సోలార్ సిస్టమ్. సో ఏమంటారంటే కాన్స్టలేషన్. గ్రూప్ ఆఫ్ స్టార్ అరేంజ్డ్ ఇన్ ఏ డెఫినెట్ ప్యాటర్న్ ఈస్ కాల్డ్ కాన్స్టలేషన్. సో ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద స్మాలెస్ట్ ప్లానెట్ ఆఫ్ సోలార్ సిస్టమ్. స్మాలెస్ట్ ప్లానెట్ ఆఫ్ సోలార్ సిస్టమ్ ఏమిటంటే మీకు ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, దీనికి సంబంధించింది మెర్క్యూరీ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్స్ కెప్లర్స్ ఫస్ట్ లా ఆఫ్ ప్లానెటరీ మోషన్. సో మనం ప్రీవియస్ క్లాస్లో ఏంటంటే కెప్లర్ సెకండ్ లా చూసాము. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ లా ఆఫ్ ప్లానెటరీ మోషన్ ఏమిటంటే కెప్లర్ ఫస్ట్ లా ఆఫ్ ప్లానెటరీ మోషన్ స్టేట్ దట్ ఆల్ ద ప్లానెట్స్ మూవ్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ with sun at a focus. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కార్బన్ ఈజ్ ద మోస్ట్ అబుండెంట్ ఎలిమెంట్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్. సో మనకు డైరెక్ట్గా కూడా కార్బన్ ఎప్పుడు మనం తరచుగా న్యూస్ చూస్తాం కాబట్టి 13th 14th 15th 16th అంటే కార్బన్ అనేది అబుండెన్స్ ఎంత అంటే 15th మోస్ట్ అబుండెంట్ ఎలిమెంట్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ రిలేటెడ్ టు ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ద ఎర్త్. సో మనం ఇంతవరకు మ్యారథాన్ ప్రోగ్రాంలో ఫిజికల్ జియోగ్రఫీ సంబంధించిన టాపిక్ ఏంటంటే ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ద ఎర్త్ సంబంధించిన క్వశ్చన్ ఎంసీక్యూ బిట్స్ సాల్వ్ చేయడం జరిగింది. సో మీకు ఏ విధంగా వచ్చినా కూడా మీరు 100% ఆన్సర్ చేస్తారు ఖచ్చితంగా. అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్.